హలో అండి. ఇది మన గార్డెన్‌లోని అరటిగెల అండి. దీన్నైతే ఈరోజు మనము హార్వెస్ట్ చేసుకుందాము. దీన్ని ఎలా హార్వెస్ట్ చేసుకోవాలి, ఎలా రైపనింగ్ చేసుకోవాలి, ఎట్లా మగ్గబెట్టుకోవాలనో మనమైతే ఈ వీడియోలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే గెలున్న వైపు కొంచెం కట్ చేసామంటే నిదానంగా కిందికి వస్తుందండి. నేను కట్ చేశాను, అదైతే ఫెన్సింగ్ మీద అయితే పడింది. దానికోసం ఆన్ చేసి ఆకులనైతే కట్ చేస్తూ ఉన్నాను. ఈ విధంగా కట్ చేసుకున్నాక గెలనైతే మనం వేరు చేసుకోవాలి. మొత్తానికి అయితే ఇది ఫెన్సింగ్ మీద పడిందండి, రావట్లేదు. మొత్తానికి ఆకులన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మన గెలని ఈ విధంగా పెట్టుకున్నాము. దాంట్లో అయితే రెండైతే పండిపోయాయండి. వాటినైతే చూస్తుంటే తినేయాలా అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి వాటినైతే తీసి చూస్తూ ఉన్నాను. ఒకటైతే బాగా మగ్గిపోయిందండి. ఎక్కువ మాగిపోవడం వల్ల అయితే కాయ సరిగా లేదు, కుళ్ళిన స్మెల్ అయితే వస్తుంది. అందుకనేసి దాన్ని అయితే మనం తినలేదు. చూడండి, అది చూపిస్తాను ఎట్లా, ఎంత బాగా ఫుల్గా టైట్ అయిపోయిందండి, ఫుల్గా ముదిరిపోయింది. అందువల్ల వచ్చేసి మాగడం వల్ల అది పనికిరాలేదు. ఇంకొక పండు అయితే తీస్తూ ఉన్నాను చూడండి. ఇదైతే బాగుందండి. వీటినైతే ఇప్పుడు మనము హస్తాలను వేరు చేసుకుందాము. ఇట్లే ఉంటే మగబెట్టామంటే కొంచెం టైం పడుతుంది. అదే మనమైతే వాటిని వేరు చేయాలి. ఇప్పుడు నేను చేతికి ఏం పూసుకుంటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మనమైతే ఆ గెల అయితే కొట్టాం కదండి, వాటి పాలు వల్ల చేతులు మొత్తం అన్నీ మరకలు అయిపోతాయండి. అవి అయితే కనీసం 2-3 రోజులు అయితే పోవు. అందుకని నేను నిమ్మకాయతో ఈ విధంగా వాష్ చేసుకుంటున్నాను. నిమ్మకాయతో చేసామంటే ఆ మరకలు అనేటివి వెంటనే పోతాయి. ఇది ఒక చిన్న చిట్కా అండి. ఇప్పుడైతే మనం ఈ హస్తాలను అయితే ఈ విధంగా వేరు చేసుకుందాము. ఈ వేరు చేసుకున్న వాటిని రైపనింగ్కి మేమైతే ఎటువంటి కెమికల్ యూజ్ చేయమండి. జస్ట్ ఇది బాగా కాయలు అయితే టైట్ అయిపోయాయి కాబట్టి, బాగా ముదిరిపోయాయి కాబట్టి ఆటోమేటిక్గా ఒక సైడ్ పెట్టేసామంటే అవే మగ్గిపోతాయండి. చూడండి, ఈ విధంగా అయితే హస్తాలను తీస్తూ ఉన్నాము. దాని మీద కుస్తీయే చేస్తూ ఉన్నాం. మొత్తానికి కత్తి సరిగా లేదు, అందువల్ల చూడండి ఈ విధంగా అయితే మొత్తానికి మనము వేరు చేస్తూ ఉన్నాము. వేరు చేయకుండా కూడా మాగుతాయి, మగ్గబెట్టుకోవచ్చు, కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అందువల్ల వచ్చేసి ఈ విధంగా అయితే మొత్తానికి తీసేసామండి. తీసిన తర్వాత ఇవి ఒక బౌల్ అయితే పెట్టుకున్నాము పెద్దది. తర్వాత చూడండి 3 డేస్ తర్వాత ఇది ఎలా పండిపోయాయి చూడండి. అసలు చూస్తూ ఉంటే ప్యూర్ ఆర్గానిక్ అండి. ఇలాంటివి మనకు బయట దొరకడం 100% కష్టమే అండి. ఎక్కడో కానీ మనం ఇలా మాగబెట్టుకుంటే తప్ప మనకు దొరకవు. చూడండి, ఇది సుగంధం వెరైటీ అండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత షైనింగ్ ఉందో. అసలు చూస్తూ ఉంటే పొద్దున్నే తినేయాలా అనిపిస్తుంది. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరైతే ఇంకా సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ నాకు పెట్టేదానికి ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఓకే, బాయ్ బాయ్.